తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ను సందర్శించిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ పలువురు రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ వచ్చిన రైతాంగాన్ని మొత్తం కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను 2 రోజులు సెలవు కావడం వల్ల మార్కెట్ బంద్ ఉంది కాబట్టి దాదాపు తిరుమలగిరి మార్కెట్ పెద్ద మార్కెట్, ఇది ఏనాటి నుంచో గుర్తిపోయిన మార్కెట్. ఇది వేలాది మంది రైతులు ఇవాళ వందలాది ట్రాక్టర్లతోని దాదాపు 60,000 బస్తాల ధాన్యం వచ్చింది ఇవాళ ఇక్కడికి. 2 రోజులు సెలవు ఉండడం వల్ల రైతులు కూడా ఒకటేసారి మార్కెట్ మీదకి రావడం జరిగింది. అయితే మార్కెట్కు ఇక్కడ స్థలం సరిపోలేదు, దానికి అనవసరంగా పనికిమాలిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని దాదాపు 20,000 బస్తాలు బట్టి స్థలాన్ని అనవసరంగా ఖరాబ్ చేసినారు. దాన్ని తప్పకుండా డిమాండ్ చేసి మళ్ళా మార్కెట్ స్థలానికి దాన్ని కేటాయిస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నేను అదేవిధంగా ఇక్కడ వర్తకదారులకు కానీ కమిషన్దారులకు కానీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, 6 కాలం పండించిన పంట వచ్చి నీ చేతిలో పోసినారు, నీ కాళ్ళకాడ పోసినారు రైతాంగం కనుక మీరు అన్యాయం చేసి రైతులకు తక్కువ రేటు ఇస్తే అది పద్ధతిగా ఉండదు. కనుక నేను అర్తిదారులకు వర్తకదారులకు తర్వాత కమిషన్దారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రైతులకు మినిమం 2,000 రేటు ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను అదేవిధంగా నేను ఆఫీస్ స్టాఫ్ కూడా నేను సెక్రటరీ కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, ఇవాళ మీరు డైలీ తప్పకుండా 4 గంటలకే గేట్ తీయాలి. ఎందుకంటే ఇవాళ దాదాపు అక్కడ చివరస్తా కూడా మనుషులు తిరగలేని పరిస్థితుల్లో ట్రాక్టర్లు పెట్టడం ఇవాళ ఆ పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి రావద్దని కూడా నేను సెక్రటరీ గారికి నేను ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆదేశాలు ఇవ్వమా సలహా ఏదో ఒకటి చెప్తా ఉన్నా నేను. కనుక దాన్ని స్వీకరించి ఈ రైతాంగాన్ని కానీ లేకపోతే ఎక్కడ ఏది మన మార్కెట్లో ఏది రోడ్డు మీద వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా దాన్ని చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తర్వాత 25,000 బస్తాల వరకు డైలీ టోకెన్ ఇవ్వాలి. దాన్ని ఎక్కువ అవడం వల్ల రేటు తక్కువ అవుతూ ఉంది. కనుక డైలీ 25,000 బస్తాలకే టోకెన్ ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాదాపు ఒక్క ట్రాక్టర్కు 70 బస్తాలు పడతాయి. ఆ విధంగా లెక్క కట్టుకొని వాళ్ళకి చేయాలని చెప్పి మనం చేస్తా ఉన్నా నేను. తర్వాత రైతాంగానికి ఈ మార్కెట్ 4 దిక్కుల డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాలని చెప్పి నేను సెక్రటరీ గారు చెప్తా ఉన్నా నేను. కనుక ఇక్కడ రైతులకు కానీ రైతాంగానికి కానీ లేకపోతే ఇక్కడ ఉన్న అమాలీలకు కానీ ఎలాంటి అసౌకర్యం లేకుండా వాళ్ళ టాయిలెట్స్ కానీ వాళ్ళకి కడుక్కునే చేతులు కడుక్కోవడానికి నీళ్ళు కానీ లేకపోతే తాగునీళ్ళు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా నేను ముఖ్యంగా ఖరీదారులకు కమిషన్దారులకు చెప్తా ఉన్నా నేను, మీరు మినిమం టార్గెట్ 2,000 పెట్టాలి. ఎందుకంటే మద్దతు ధర 2,203 రూపాయలు ఉంది కాబట్టి. ఎందుకంటే మీరు మ్యాచర్ రాలేదని అదే చెప్తా ఉన్నారు. 2 రోజులు ఆరబోసుకుంటే మ్యాచర్ వస్తుంది. ఈ ఎండలకు మ్యాచర్ రాకపోవడం ఏంది? కాకపోతే రైతులకు ఆ సౌకర్యం లేదు. తర్వాత వాళ్ళకున్న ఆపదలు వాళ్ళకున్న సాపదలు తెచ్చి ఇక్కడ మార్కెట్లో పోస్తూ ఉన్నారు. కనుక ఆ విధంగా కాకుండా రైతులను ఎక్కడ ఆగం చేయకుండా దయచేసి రైతులను కాపాడే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షాన్ని నిలబడరు. రైతులకు ఏమన్నా మిల్లర్లు కానీ లేకపోతే ఖరీదారులు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా ఏమైనా అన్యాయం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం క్షమించే పరిస్థితి లేదు. మిల్లర్లు కానీ వీళ్ళు కానీ ఇక్కడ 16 మంది ఇలా 16 మంది ఇక్కడ. కనుక మీరందరూ కూడా రైతుల పక్షాన్ని నిలబడి రైతులకు సాయం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.